ప్రేజ్ ఉన్నాడు సిస్టర్, ప్రార్థించుకుందాము. స్వరాజ్ బ్రదర్ చేస్తారట అక్క. స్వరాజ్ బ్రదర్ చేస్తారు ప్రార్థన. సిస్టర్ ప్రేజ్ లార్డ్ అన్న. కళ్ళు మూసుకుందాం. స్తోత్రం నాయన ప్రభా, నీ పాదంలోకి వెళ్ళా స్తోత్రాలు దేవాయస్య మా ప్రభా. దేవాయస్య మా ప్రభా, ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు కాచి కాపాడు దేవాయస్య మా ప్రభా. మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా. నీకే వేళ స్తోత్రాలు మా ప్రభా. దేవాయస్య మా ప్రభా, ప్రతి అడుగు అడుగున దేవాయస్య మా ప్రభా, నీ నామస్మరణంతో మేము జీవిస్తున్న దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా. దేవాయస్య మా మమ్మల్ని కాచి కాపాడు దేవా, ఇంతవరకు తెచ్చిన దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా. కేబీపీఎంలో ఉన్న గ్రూప్ లో ప్రతి ఒక్కరు దేవాయస్య మా ప్రభా, నేను విశ్వాసం ఉంచి దేవా ఇక్కడ వరకు బతుకున్నారంటే నీ యొక్క దయనే మా ప్రభా. దేవ ప్రతి ఒక్క శక్తిని క్రీస్తును గద్దించి దేవాయస్య మా ప్రభా, మమ్మల్ని మా ప్రేయర్స్ ని ఇక్కడ వరకు తెచ్చిన దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా. 1600 ఎబో దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా. దేవ ఈ రోజు వాక్యంలో మాట్లాడుచుండగా పాటతో దేవ మేము గణపరుస్తుండగా దేవాయస్మ ప్రతి ఒక్క నామం నీకే చెందిన గాక దేవాయస్మ ప్రభా. ప్రతి ఒక్క అడుగులో దేవాయస్మ మాతో ఉన్న దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా. మిమ్మల్ని స్మరించి దేవాయస్మ ఇంతవరకు వచ్చిన దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా. నీకే స్తోత్రాలు దేవాయస్మ మా ప్రభా. ఎక్కడున్నాను దేవాయస్మ ప్రభా, మిమ్మల్ని స్మరించే భాగ్యం మాకు దయచేసిన దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా. ప్రతి ఇవులను దయచేసి దేవాయస్మ మా ప్రభా మీరే సాయం చేసిన దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా. దేవాయస్మ ప్రభా, మరి ఒక్కసారి ఎపిసోడ్ లో దేవాయస్మ మా ప్రభా మమ్మల్ని దేవ భద్రంగా ఉంచి దేవాయస్మ ప్రభా నీకు జ్ఞానం చేత మమ్మల్ని నడిపించిన దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా. మా పాట ఏందు దేవాయస్మ మా ప్రభా, వాక్యం ఏందు మీరు ఉండండి మా ప్రభా. ఎటువంటి అలజడి లేకుండా, ఎటువంటి డిస్కనెక్ట్ కాకుండా ప్రతి ఒక్క సర్వర్ నుంచి దేవ విడుదల పొందాల మా ప్రభా. ప్రతి ఒక్కటి మంచి దేవులను దయచేస్తారని దేవాయస్మ ప్రభా. త్వరగా రాబోతున్న యేసుక్రీస్తు పేరిట వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అన్న. సుజాత అక్క మీరు పాడవాడండి అక్క. గెస్ట్ యూజర్ పాడట్లేదా? ఆయన లెఫ్ట్ హ్యాండ్ మళ్ళీ వచ్చిండు, ఒక నిమిషం ఆగండి అక్క. గెస్ట్ యూజర్ గురించి మీరు పాట పాడండి. పాట పాడతారా సిస్టర్? ప్రైజ్ లార్డ్. మీరు పాట పాడతారా బ్రదర్? పాడతా సిస్టర్. నా వాయిస్ మంచిగా వస్తుందా? వస్తుంది బ్రదర్. ఆరాధనలు ఉన్న అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మధురమైనది నా యేసు ప్రేమ, మరుపురానిది నా తండ్రి ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరుపురానిది నా తండ్రి ప్రేమ. మరువలేనిది నా యేసుని ప్రేమ, మరువలేనిది నా యేసుని ప్రేమ. మధురాతి మధురము నా ప్రియుని ప్రేమ, ప్రేమ ప్రేమ ప్రేమ. నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ ప్రేమ. నా యేసు ప్రేమ మధురమైనది, నా యేసు ప్రేమ మరుపురానిది నా తండ్రి ప్రేమ. మరువలేనిది నా యేసుని ప్రేమ, మరువలేనిది నా యేసుని ప్రేమ. మధురాతి మధురము నా ప్రియుని ప్రేమ, ప్రేమ ప్రేమ. నా యేసు ప్రేమ మధురమైనది, నా యేసు ప్రేమ మరుపురానిది నా తండ్రి ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరుపురానిది నా తండ్రి ప్రేమ. ఇహలోక ఆశలతో అందురాలునైతిని, నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని. ఇహలోక ఆశలతో అందురాలునైతిని, నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని. చల్లని స్వరముతో
నీవు నన్ను పిలచి చల్లని స్వరముతో, నీవు నన్ను పిలచి నీలో నన్ను నిలిపిన నీ ప్రేమ మధురం. ప్రేమా 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 నా యేసు ప్రేమ, ప్రేమా ప్రేమా నా యేసు ప్రేమ, నా యేసు ప్రేమ మరుపురానిది, నా తండ్రి ప్రేమ దూరమైనది. నా యేసు ప్రేమ మరుపురానిది, నా తండ్రి ప్రేమ. నీ సిలువ ప్రేమతో నన్ను ప్రేమించి మార్గమును చూపి మన్నించితివి దేవా. నీ సిలువ ప్రేమతో నన్ను ప్రేమించి మార్గమును చూపి మన్నించితివి దేవా. మరణపు ముళ్ళను విరిచిన దేవా, మరణపు ముళ్ళను విరిచిన దేవా, నీ జీవమును సిగిన నీ ప్రేమ మధురము. ప్రేమా ప్రేమా నా యేసు ప్రేమ, ప్రేమా ప్రేమా నా యేసు ప్రేమ దూరమైనది. నా యేసు ప్రేమ మరుపురానిది, నా తండ్రి ప్రేమ మధురమైనది. నా యేసు ప్రేమ మరుపురానిది, నా తండ్రి ప్రేమ. హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. మన మధ్యలో ఉన్న మనోజ్ బ్రదర్ మనకు వాక్యాన్ని అందిస్తారు. మీరు వాక్యంలోకి నడిపించండి బ్రదర్. శోధుమేస్తు ప్రభా, పరిశుద్ధ దేవా నీకు వందనాలు. ఈ దినం కాచి కాపాడి ప్రభా మీ కృపలో భద్రపరిచి నా దీవాన్ని పరిశుద్ధాత్మ నడిపించిన నీకు వందనాలు. ప్రతి దినం పరిశుద్ధాత్మ నడిపి మీ ఇస్తున్న నీకు వందనాలు. ఇప్పుడు పరిశుద్ధాత్మ నడిపి దయచేయండి. మా స్వబుద్ధి తొలగించి మా ప్రాంతం అధికారం మీకు ఇస్తున్నాం యేసుప్రభ. మీరు వెళ్ళమని ప్రార్థిస్తున్నాం. వాక్యం ధ్యానంతనక మా ఆత్మను తెరవని, ఇలగల చెవి దయచని, సమస్తం ప్రభా గ్రహించగల శక్తి తెచ్చని, పరిశుధాత్మ సహాయం చేయండి. సైతాశక్తి బంధించి నా దీవానికి స్వతం చేసు అనేకులకు మేము శిష్యులు చేయాలా. నా దీవానికి స్వతం వాక్యం ద్వారా మాట్లాడి పరిశుధాత్మ సహాయం చేసి నా ఇన్న వాక్యం అవడంలో భద్రపరిచి వనయిస్తున్న ప్రసమీన్ ఆమీన్ ఆమీన్. సార్ మనం చూద్దాం ఎక్స్పోడస్ 18 చాప్టర్ చూద్దాం. నిర్మకాండం 18 నిర్మకాండం 18 చాప్టర్ ఎక్స్పోడస్. దేవుడు మోషేకును ఫస్ట్ ఇశ్రాయేలుకును చేసినదంతా యెహోవా ఇశ్రాయేలుకు ఐగుప్తు నుండి వెలుపలికి రప్పించిన సంగతి మిద్యాను యాజకుడును మోషే మామ అయిన యిత్రోనుకు వినినప్పుడు. ఫస్ట్ ఇచ్చారు నిర్గమకాండం 18 నుంచి. మొదటి 18 చాప్టర్ మొదటి చూడండి. ఎవరైనా చదువుతారా? చదవమంటారు బ్రదర్. ప్రజలైన ఇశ్రాయేలుకును చేసినదంతయు యెహోవా ఇశ్రాయేలు ఐగుప్తు నుండి వెలుపలికి రప్పించిన సంగతి మిద్యాను యాజకుడును మోషే మామ అయిన యిత్రోను వినినప్పుడు. ఫస్ట్ ఇక్కడ మొదట చదువు 18 చాప్టర్ చదువు మాధవి.
ఫస్ట్ నుంచా బ్రదర్? ఫస్ట్ నుంచి చదువు. దేవుడు మోషేకును తన ప్రజలైన ఇజ్రాయేళ్లకును చేసినదంతయు. ఇక్కడ చూస్తారు ఏమంటే తన దేవుడు మోషేకును తన ప్రజలకు కలిగినట్టు ఇంకేమంటాడు ఇక్కడ? తన ప్రజలైన ఇశ్రాయేళ్లకు చేసినదంతయు. తన ఇజ్రాయేలు తన ప్రజలకు చేసినట్టు యెహోవా ఇశ్రాయేళ్లను ఐగుప్తు నుండి వెలుపలికి రప్పించిన సంగతియు. అలాగే యెహోవా ఐగుప్తు నుంచి ఇజ్రాయేల్ ప్రజలకు రప్పించినప్పుడు మిద్యాను యాజకుడును మోషే మామయ్యన యిత్రో వినినప్పుడు. మోషే యొక్క మామ యిత్రో వినినప్పుడు మోషే మామ అయిన ఆ యిత్రో మోషే మామ యిత్రోను తన యొద్దకు పంపబడిన మోషే భార్య అయిన సిఫోరాను ఆమె ఇద్దరు కుమారులను తోడుకొని వచ్చును. అలాగే తన మోషే వారం పంపినప్పుడు తన మళ్ళీ చదమ్మా అక్కడ. మోషే మామ అయిన ఆ యిత్రో తన యొద్దకు పంపబడిన మోషే భార్య అయిన సిఫోరాను మోషే భార్య అయిన తన సిఫోరాను ఆమె ఇద్దరు కుమారులను తోడుకొని వచ్చును. అలాగే ఇక్కడ చూస్తే మోషేకు ఇద్దరు కుమారులను తన భార్య పేరు సిపోరా. ఇద్దరు కుమారుడు ఈ మామ మిదాని అంటే యాజకుడు. ఈయన మోషే యొక్క మామ. ఈ మిదాని కంటే మనం చూస్తాం మనం ఒక యాజకుడు ఈయన అంటే ఒక పుజారి ఈయన. అయితే దాని బిడ్డకు ఈయన చేసుకున్నాడు ఈ మోషే చేసుకొని. అయితే ఆయన పంపినాడు ఇక్కడ చూడము కింద అతడు అన్య దేశములలో అతను అన్ని దేశంలో నేను పరదేశిని అనుకొని. అలాగే ఇక్కడ ఏమంటే అన్ని దేశంలో పరదేశి. మనం ఈ లోకంలో అన్ని దేశంలో పరదేశి ఉన్నాం మనం కనుక. వారిలో ఒకనికి గెర్షోము అనియు పేరు పెట్టెను. అలాగే నేను అన్ని దేశం అని ఒకరికి ఏం పెట్టినట గేషోము అని పేరు పెట్టాను. ఒకరి పేరు ఎలియాజర్ అని. నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఫరో కత్తి వాత నుండి నన్ను తప్పించుననుకొని. అలాగే ఫరో కత్తి వాత నుండి నన్ను తప్పించునని రెండో వానికి ఎలియేజర్ అని పేరు పెట్టెను. అలాగే రెండో వానికి ఎలియాజర్ పెట్టిన. ఇక్కడ చూస్తే గమనించి ఉంటే మోషే తన ప్రజలకు దేవుడు ఏం చేసినాడ ఐగుప్తు నుంచి విడిపించినాడు. అలా విడిపించినప్పుడు ఇక్కడ చూస్తే ఇక్కడ మనం ఈ వాక్యంలో గమనిస్తా అంటే మోషే తన చేసిన కార్యం అంటే తన మామకు వివరించి చెప్తున్నాం ఇక్కడ. అయితే ఇక్కడ చూస్తాం మనం వాక్యం భాగంలో చూస్తే తన మామ చెప్పినప్పుడు ఆయనకి ఏం జరుగుతుందో మనం ఈ వాక్యం భాగంలో చూస్తాం. ఇంకేమంటారు ఇక్కడ? మోషే మామ అయిన మోషే మామ అయిన యిత్రోను అతని కుమారులిద్దరిని అతని భార్యను తోడుకొని అరణ్యంలో దేవుని పర్వతం దగ్గర దిగిన మోషే యొద్దకు వచ్చెను. అలాగే అరణ్యంలో పర్వతం దేవుని దిగిన అక్కడ మోషే వచ్చాను. ఇక్కడ యిత్రో అను మా మామనైన యిత్రోని తన మామ అయిన నేను నీ భార్యను ఆమెతో కూడా ఆమె ఇద్దరు కుమారులను తన ఇద్దరు కుమారులను నీ యొద్దకు వచ్చి ఉన్నామని మోషేకు వర్తమానం పంపి ఉన్నాను. ఇక్కడ చూస్తే తన మామ మోషేతో కలుస్తానికి వస్తున్నాడ తన మామ. ఈయన చూస్తే మళ్ళా కలుస్తానికి వస్తే ఏం జరిగిందంట ఇద్దరు కలిసినాక ఇక్కడ మనం చూస్తాం. ఇదే భాగంలో మెల్లగా చదమ్మా. మోషే తన మామను ఎదుర్కొపోయి వందనం చేసి అతన్ని ముద్దు పెట్టుకొనెను. అలా అతన్ని ముద్దు పెట్టుకును. వారు ఒకరి క్షేమం ఒకరు తెలుసుకొని అంటే మీరు మంచిగా ఉన్నారా, మీరు మంచిగా క్షేమం ఇద్దరు ఒకరికొకరు తెలుసుకొని వాళ్ళు కలుసుకొని ఏం చేస్తున్నట్టు అక్కడ గుడారంలోకి వచ్చిరి. తర్వాత మోషే
యెహోవా ఇశ్రాయేలు కొరకు ఇప్పుడు మోషే నోరిప్పి చెప్తున్నాడు. మోషే తన మామకు నోరిప్పి చెప్తున్నాడు. దేవుని ఒక కార్యం వివరించి అక్కడ చెప్తున్నాడు. మనం మీ దేవుని ఒక కార్యం వివరించి ఇతరులకు చెప్పాలా. మన దేవుని మనం చేసిన సాక్ష్యమైన కానీ మన చేసిన పరిచయం కానీ ఇతరులకు చెప్పాలా, పరిచయం చెప్పాలా. దేవుడు ఎస్టిసి దేవుడు, శక్తి గల దేవుడు, బలమైన దేవుడు, నీకు ఇడిపగలరు ఇతరులకు చెప్పాలా. చెప్తే వాళ్ళు వింటారు. అదే ఇసిన మాటలు ఎప్పుడు వినలే కదా, మేము ఇసిన మాట వినలే కదా. ఎందుకంటే అన్ని జాతి వాళ్ళు ఏం చేస్తారంట, వాళ్ళ ఖాళీ మొక్తారని పోతారు, కానీ ఎప్పుడు వాళ్ళ జీవితంలో కార్యం జరగదు. కానీ యేసు ప్రభు జీవంగల దేవుడు, కానీ ఆయన కార్యం చేసే దేవుడు యెహోవా అనే. అప్పుడు నోరిప్పి తన మామతో మాట్లాడుతున్నాడు మోషే ఇక్కడ. యెహోవా ఇశ్రాయేలు కొరకును, ఇప్పుడు మోషే చెప్తున్నాడు యెహోవా ఇజ్రాయేల్ కొడుకును ఫరోకును ఇశ్రాయేలుకును చేసినదంతయు, ఫరోకు ఇజ్రాయెల్ కు చేసినట్టును, ఫరోకును ఐగుప్తులకు చేసినదంతయు, ఫరోకు ఐగుప్తు చేసినట్టు, త్రోవలో తమకు వచ్చిన కష్టము యావత్తును, తమకు వచ్చిన కష్టము యావత్తును కష్టము అవుతును యెహోవా తమను విడిపించిన సంగతియు, యెహోవా తన విడిపించిన సంగతియు తన మామతో వివరించి చెప్పెను. అలా ఎవరి చెప్తున్నట, ఎట్లా జరిగింది, ఏం జరిగింది అని అన్ని వివరించి చెప్తున్నట. ఆయన పరిచయంలో ఎట్లా మన దేవుడు ఎట్లా నడిపించినో అని అన్ని వివరించి చెప్తున్నట. తన మామకు వాళ్ళు తోల పోతుంటప్పుడు వాళ్ళు అన్ని వివరించి చెప్తున్నట. ఒక్కొక్క కార్యం దేవుడు చేసిన అన్ని వివరించి చెప్తున్నాడు అక్కడ. అప్పుడు ఏం చూసాం ఇక్కడ చూడమ్మా, యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి ఐగుప్తు చేతుల నుండి విడిపించి ఇశ్రాయేలుకు చేసిన మేలంతటిని ఇజ్రాయేలుకు చేసిన మేలంతటిని గూర్చి ఇత్రో సంతోషించెను. హల్లెలూయా. ఇత్రో మన ఇసుని మాటలు ఎప్పుడు వినలేదేమో, కానీ ఆయన మాటలు చెప్తుంటే దేవుని ఒక కార్యం వివరించి చెప్తుంటే ఆ ఇతరులో ఒక సంతోషం వచ్చిందంట. హల్లెలూయా. మనం ఈ దేవుని ఒక కార్యం ఇతరులకు చెప్పాలా, మనం దేవుని చేసిన కార్యం ఇతరులకు చెప్పాలా, మన జీవితంలో చేసిన కార్యం చెప్పాలా. అయితే ఏం జరిగింది ఇక్కడ, మరియు ఇత్రో ఐగుప్తుల చేతిలో నుండి, ఇప్పుడు చెప్తున్నా ఐగుప్తు చేతిలో నుండి, ఫరో చేతి నుండి మిమ్మల్ని విడిపించి ఐగుప్తుల చేతి క్రింద నుండి ఈ ప్రజలను విడిపించిన యెహోవా స్తుతింపబడును గాక. హల్లెలూయా. దేవుని ఆయన స్తుతిస్తున్నాడంట. అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తాం ఆయనకు కొంచెం ఏమైంది, మారు మనసు వచ్చింది కొంచెం. హల్లెలూయా. ఇంత గొప్ప కార్యం చేసిను ఈ దేవుడు యెహోవా స్తుతించబడగా తన నోర్సుని ఆయన స్తుతించున్నాడు. యెహోవా స్తుతించబడగాక. ఇంకేమంటారు చూసామ్మా ఇక్కడ, ఐగుప్తీయులు గర్వించి ఇశ్రాయేలు మీద చేసిన దౌర్జన్యం బట్టి, ఐగుప్తు గర్వించి ఇజ్రాయెల్ మీద ఆయన దౌర్జన్యం చేసిందంట, వాళ్ళ మీద బలత్కారం. ఆయన చేసిన దాన్ని చూచి యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని, హల్లెలూయా, సమస్తం దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసినదనెను. అంటే జీవంగల దేవుని నాకు తెలియదు ఇంకా. ఇప్పుడు ఇక్కడ చూస్తే నాకు ఇప్పుడు తెలిసింది. మన నయమానుషంలో చూస్తే ఒక కుష్ఠరోగి ఉంటాడు నయమాన్. ఒక చిన్నదాని సువార్త చెప్తుంది, పరిచర్య చేస్తుంది. ఎలీషా చేత ఆయన వాక్కు చేస్తే యెరూషలేములో ఉండినాక అప్పుడు వచ్చి ఎలీషా దగ్గర నిలబడి చెప్తాడు, మన లోకమంతా ఇజ్రాయెల్ దేవుడు తప్ప ఏ దేవుడు లేదంటారు. అక్కడ నిలబడి మనం చూస్తాం లేక మాకు రాజగంధంలా ఆ నేమాన్ అని అన్యుడు కుష్ఠరోగం నుంచి బాధపడుతుంటే, ఎంతగా బాధపడుతుండే ఆయన బాధపడి ఏం చెప్తుండే, అన్ని సైన్యాన్ని జయిస్తున్నాను, కడుతున్నాను,
కానీ నేను కుష్ఠరోగ గురించి నా వ్యాధి నుంచి విడుదల పొందలేదు. ఆ చిన్నదాన్ని ఇన్ని ఏం చేస్తుంది, ఆ రాణికి పరిచయం చేసినాక రాణి ఏం చేస్తుంది, మన నయమాను చెప్తుంది. నయమాను చెప్పినాక నయమాను ఏం చేస్తున్నాడు, తన రాజుకి చెప్పినాక ఆ బెన్నదన్ రాజుకి చెప్పినాక రాజు ఏం చేస్తాడు, ఎలీషా దగ్గర పంపించినాక మనం చూస్తాం. ఎలీషా ఏమంటాడు, పోయి నువ్వు నోరుదన్న పోయి నువ్వు శుద్ధిగా అవుతావు అని చెప్తాడు. అప్పుడు అక్కడ చెప్తాడు, అక్కడ మన ఇజ్రాయెల్ యెహోవా ఏ దేవుడని నేను ఎరిగి తిని అని అప్పుడు చేస్తాడు. మన దీని తప్ప ఎవరికి నేను మొక్కనని ఆయన అక్కడ మారుమనసు పొందమని చూస్తాం. నయమాన్ ఒక అన్యుడు మారుమనసు పొందుతాం. అయితే మనం చెప్పకుంటే ఇతరులు ఎట్లా దేవుని కార్యం చేయగలరు? శక్తి గల దేవుడుకు మనం ఆయన చేసిన కార్యం ఇతరులకు చెప్పాలి. అది ముఖ్యమైనది. సిల్వ ఆయన దర్శనం చెప్పాలా. కల్వరి శిలువలో మన పాపం శాపం నుంచి ఎట్లా వాదించాడు, ఎట్లా చిత్రవేసిండు, నీ పాపం నా పాపం కోసం మనం చెప్తే వాళ్ళు తెలుసుకొని వాళ్ళ ఉదయంలో మారుమనసు వస్తుంది. అయితే ఇప్పుడు ఏమంటాడు ఇక్కడ చూద్దాం మనం. ఇంకేమంటాడు ఇక్కడ ఇతరు, మరియు మోషే మామయ్యైన ఇత్రో మూసి మామైన ఇతరు ఒక దహన బలిని బలులను దేవునికి అర్పింపగా ఒక దహబలిని దేవుని అర్పంగా వెంటనే చూడు మారుమనసునక ఒక దహబలి దేవుని అర్పంగా అహరోనును ఇశ్రాయేలు పెద్దలందరూ ఇజ్రాయేల్ పెద్దలను మోషే మామతో దేవుని సన్నిధిని భోజనం చేయవచ్చిరి. అలా దేవుని సన్నిధి భోజనం చేయవచ్చిరి. అయితే ఇప్పుడు చూస్తున్నాం, ఇప్పుడు ఈ ఇతరు మోషతో ఉన్నాడు ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఈ లేఖ మరునాడు మోషే ప్రజలకు న్యాయం చేసి కూర్చున్నాగా అక్కడ ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ప్రజలు మోషే యొద్ద నిలిచి ఉండిరి. హల్లెలూయా. మోషే ఇక్కడ అందరికీ న్యాయం అంటే దేవుని ఒక విధులు న్యాయం చేస్తూ విధులు ఆ ఇత్రో ఇక్కడ మొహమ్మద్ చూస్తున్నాడు. ఇత్రో అంతా చూస్తున్నాక అందరికి న్యాయం తీరుస్తుండే ఎట్లా తన విధులు దేవుని చెప్పిన విధులు చెప్తుండే ఈ ఇత్రో చూస్తూనే ఉన్నాడు. అక్కడ ప్రజలు ఏం చేస్తున్నాడు, అక్కడ మోషే దగ్గర నిలబడి ఉన్నారు. ఇది గమనించున్నాడు, చూస్తున్నాడు. అయితే ఏం జరిగిందంటే ఇక్కడ మనం మోషే ప్రజలకు చేసినదంతయు మోషే చేసే ప్రజలంతకు అతని మామ చూచి నీవు ఈ ప్రజలకు చేయుచున్న ఈ పని ఏమిటి? ఇప్పుడు మోషతో మాట్లాడుతుంది, ఈ ప్రజలు చేసిన పని ఏంటి నువ్వు అని మోషతో తన ఇతరు తన మామతో మాట్లాడుతున్నాడు. ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నీవు మాత్రం కూర్చుండగా ప్రజలందరూ నీ యొద్దట నిలిచి ఉండనేలా అని అడగగా మోషే దేవుని తీర్పు తెలుసుకొనుటకు ప్రజలు నా యొద్దకు వచ్చెదరు. వారికి వ్యాజ్యము ఏదైనా కలిగిన ఎడల ఏది కలిగిన నా యొద్దకు వచ్చెదరు, నా దగ్గర వచ్చేదరు. అంటే ఏది వ్యాజ్యం కలిగిన ఏ బాధ కలిగిన నా దగ్గర వచ్చేదరు. ఈ మోషే తన మామతో మాట్లాడుతున్నాడు. మా ఇతరు ఇంటున్నాడు ఇక్కడ. నేను వారి విషయము న్యాయం తీర్చి దేవుని కట్టడలను ఆయన ధర్మశాస్త్ర విధులను వారికి తెలుపుచున్నానని తన మామతో చెప్పాను. హల్లెలూయా. దేవుని యొక్క ధర్మశాస్త్రం, దేవుని కట్టడ విధులను ఆయన వాళ్ళకి వివరించి చెప్పేదను
దేవుని ఇచ్చిన నాకు చెప్పిన ఏది ఉందో అది వాళ్ళకు నేను చెప్పదును అని ఇక్కడ ఇతరులతో చెప్తున్నాడు. ఇతరు చెప్పి ఏం చెప్తున్నాడు ఇక్కడ చూద్దాం మనం. అందుకు మోషే మామ ఇతరు అతనితో నీవు చేయుచున్న పని మంచిది కాదు. ఎట్లుంటది అది? మోషే చేస్తున్నా అప్పుడు చూస్తే నువ్వు చేసిన పని మంచిది కాదు అంటాడు. అంటే మోషకు ఇది ఏదో రావాలి కదా, అహం రావాలి కదా. కానీ చెప్పేది ఏంది మోషే గమనిస్తున్నాడు. ఆయన చూడండి, ఇంతవరకు మోషే ఏం చేసినాడు, మోషే ధర ఆయన ఏం చేసినాడు, దేవుని యొక్క మాటలు విన్న తర్వాత ఇతరులకు కొన్ని ఆలోచన ఇచ్చిందంట దేవుడు. ఎవరికి ఎట్లా ఆలోచించినా అది దేవుని వల్ల కలిగిందా, మనసు వల్ల కలిగిందా, మనం ఇది గమనించారా? అయితే చేసిన పని మంచిది కాదంటే మోషే కానీ షేక్ అయిపోవాలా మోషే. అయితే మోషే ఇంటున్నాడు, ఆయన చెప్పింది ఇంటున్నాడు అక్కడ. నీవును నీతో ఉన్న ఈ ప్రజలను నిశ్చయముగా నలిగిపోతారు. హల్లెలూయా. నువ్వు నలిగిపోతున్నావు, ఈ నిలబడి ప్రజలు నలిగిపోతున్నారు అని అక్కడ ఇతరు తన మోషే మామతో చెప్తున్నాడు. నువ్వు చేసిన వేళకి పొద్దుగల సాయంత్రం నుంచి నువ్వు చెప్తుంది మంచిదే కనుక నువ్వు నలిగిపోతున్నావు, నీ ప్రజలు నలిగిపోతున్నాను. మోషే తన మామతో చెప్తున్నాడు అక్కడ. ఈ పని నీకు మిక్కిలి భారము, అది నువ్వు ఒక్కడే చేయజాలవు. కాబట్టి నా మాట వినుము. ఇప్పుడు నా మాట వినుము. ఎట్లుంటది? కొంత సేవకులు గర్వం వచ్చేస్తుంది కదా. కొంత సేవకులు ఏమవుతుంది, గర్వం వచ్చేసి ఏంది దేవుడు నాకు ఏర్పరిచిన గొప్ప ఫుల్ టైం సేవకులు తయారు చేసినాడు నన్ను, నువ్వు చెప్పేది ఏంది? అయితే దేవుని ఆత్మ నడిపింపు ఎవరి ద్వారా ఎట్లా చెప్తుందో ఇప్పుడు చెప్తున్నాడు. నువ్వు చెప్పిన నా మాట నువ్వు మోషే, నేను నీకు ఒక ఆలోచన చెప్పాను. ఎప్పుడు దేవుని యొక్క మాటలు మనం వింటామో, దేవుని వాక్యం ధ్యానం చేస్తున్నాం, దేవుడు మనకు ఆలోచన ఇస్తున్నట. దేవుడు మనకు ఆలోచన ఇస్తున్నట మనకు దేవుడు. అయితే ఈయనకు ఒక ఆలోచన ఇచ్చినంట అక్కడ చెప్తున్నాడు, నేను నీకు ఆలోచన ఇచ్చిందును అని చెప్తున్నాడు మోషకు. ఇక్కడ ఇతర దేవుడు నీకు తోడై ఉండును. దేవుడు నీకు తోడై ఉండేను. ప్రజల పక్షంగా నీవు దేవుని సముఖమందు ఉండి వారి వ్యాజ్యములను దేవుని యొద్దకు తేవలెను. ప్రజలు వ్యాజ్యములను దేవుని దగ్గర తేవలను. దేవుని సముఖం ఉండి వ్యాజ్యం ప్రజలు నీ దగ్గర తేవలను అని ఇక్కడ ఇతరు చెప్తున్నాడు మోషేతోని. నీవు వారికి ఆయన కట్టడలను ధర్మశాస్త్ర విధులను బోధించి వారు నడవలసిన త్రోవను వారు చేయవలసిన కార్యములను వారికి తెలపవలెను. హల్లెలూయా. ఏమంటారు? మోషకు ఇతరులకు ఒక ఆలోచించింది మోషే ఇంటున్నాడు గమనించి చూస్తే. మనం అపోస్తల కాలంలో మనం చూస్తాం, దేవుడు మన పౌలుకు మన అపోలోకు కలుస్తాడు. కానీ అపోలోలో అహం రాలే. అక్కడ చూస్తాం మనం కొరింథీలో. కానీ అప్పుడు పౌలు చెప్పిన మాట ఆయన వింటాడు. ఇందాక పౌలు చెప్పిన వాక్యంకు అపోలో లోబడతాడు అక్కడ. అయితే ఇక్కడ ఏమంటాడు, ఇక్కడ చెప్తున్నాడు ఇతరు. మరియు నీవు ప్రజలందరూ సామర్థ్యము దైవభక్తి ఫస్ట్ ఏమంటాడు? సామర్థ్యము దైవభక్తి గలవారు, సత్యాసక్తి కలిగి మరియు నీవు ప్రజలందరిలో ఫస్ట్ ఏమన్నా సామర్థ్యం అంటుడు, దైవభక్తి అంటుడు, మళ్ళా మూడోది సత్యాసక్తి.
సత్యాసక్తి కలిగి సత్యాసక్తి కలిగి లంచగొండులు కాని లంచంగులు కాని మనుషులను ఏర్పరచుకొని నీ దగ్గర ఉన్న మనుషులకు ఏర్పరచుకొని 1000 మందికి ఒక్కనిగాను 1000 మందికి ఒక్కగాను 100 మందికి ఒక్కనిగాను ఏమంటాడు? ఫస్ట్ 1000 మంది కానీ ఒక్కగాను అంటాడు, 100 మంది కానీ ఒక్కగాను నిలబెట్టమంటాడు, 10 మందికి ఒక్కనిగాను 50 మందికి ఒక్కగాను 10 మందికి ఒక్కనిగాను 10 మందికి ఒక్కగాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవలెను. న్యాయపతి నిలబడను అంటే కొన్ని సేవకులకు నిలబెట్టమని చెప్తుండ్రు. అక్కడ మోషే ఇక్కడ ఇంటుండు. ఇంటినాక ఏం జరిగింది ఈ లేఖ భాగం చూస్తాం మనం. వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయం తీర్చవలను. వాళ్ళు ప్రజలకు న్యాయం తీర్చవలను. అయితే గొప్ప వ్యాజ్యములన్నిటినీ నీ యొద్దకు తేవలను. గొప్ప వ్యాజ్యం నీ దగ్గర తెలవలను. ప్రతి అల్ప విషయమును వారే తీర్చవచ్చును. అల్ప విషయంలో వారే తీర్చవను. హల్లెలూయా. కొన్ని తెలిసిన విషయంలో వాళ్ళే తీర్చవలను. చూడండి ఇంటి ఆలోచన ఎట్లా వచ్చింది మనకు? ఈ దేవుని వల్ల కలిగింది నాకు ఆలోచన. చూడండి మోషేకి చెప్తున్నారు, ఎప్పుడు దేవుని యొక్క తోలో మాట్లాడు, దేవుడు తెలుసుకున్న తర్వాత అరే ఈ దేవుడు గొప్ప దేవుడు, జీవంగల దేవుడు తెలుసునుగా అప్పుడు ఆయనకు ఆలోచించగా మోషేకు ఆయన చెప్తున్నాడు. అయితే ఏం జరిగింది ఇక్కడ చూద్దాం మనం. అట్లు వారు నీతో కూడా ఈ భారమును మోసిన ఎడలా నీకు సులువుగా ఉండును. వాళ్ళు ఏం చేస్తారు? ఈ భారం మోసిన నీకు కొంచెం సులువుగా ఉండను. దేవుడు ఇలాగ చేయుటకు నీకు సెలవిచ్చిన ఎడలా నీవు ఈ పని చేయొచ్చు. దేవుడు నీకు సెలవిచ్చిన ఈ పని చేయొచ్చు. ఫస్ట్ ఏమంటూ దేవుడు నీకు సెలవిచ్చిన ఈ పని నువ్వు చేయొచ్చు. దాని భారమును సహింపగలవు. దాని భారం నువ్వు సహించగలవు. మరియు ఈ ప్రజలందరూ తమ తమ చోట్లకు సమాధానముగా వెళ్ళుదురని చెప్పాను. సమాధానంగా వెళ్ళవని చెప్పాను. హల్లెలూయా. చూస్తే అందరిస్తే కొంచెం భారం నీకు వస్తుంది, ఇతరుల మీద నువ్వు భారం పోయి వాళ్ళకి కొంచెం భారం మీద మోలుకొని సురూపాన్ని ఉంటే వాళ్ళే చెక్కును, పెద్ద భారం ఉంటే నేను తీసుకోవాలని ఇగో ఇతరు ఏం చేస్తున్నాడు? తన మోషేకు చెప్తున్నాడు. అయితే మోషే అది గమనించి మోషే ఆలోచించున్నాడు. అక్కడ మోషే తన మామ మాట విని అతడు చెప్పినదంతయు చేసెను. అతను చెప్పినని చేశాను. అది దేవుని వల్ల కలిగింది. ఇది దేవుని వల్ల కలిగిన మోషే గ్రహించినాడు. ఇక చూడండి మన ప్రభువు ఏం చేస్తాడంట, కొందరికి శిష్యులకు తయారు చేసినాడు. ఇక్కడ ఏమంటాడు? నువ్వు ఇక్కడ చూస్తే నాకు చూస్తే అపోస్తలకార్యం ఇక్కడనే చూసిందేమో మన ప్రభు తయారు చేసినాడు. ఒకరొకరు ఏం చేసిన భారం మోసినాడు. అందరు పోయి స్వార్థ ఇక్కడ నుంచి అపోస్తలకార్యం చూస్తే మన స్వార్థ విస్తరింపింది. అయితే మోషే ఏం చేసినాడు? తన మామ చెప్పినట్టు చేశాను అని ఉంది ఇక్కడ వాక్యంలో. ఇశ్రాయేల్ అందరిలో సామర్థ్యం గల మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకనిగాను అలాది మామ చెప్పినప్పుడు 1000 మందికి ఒకరాను నిలబెట్టినాడంట. 100 మందికి ఒక్కనిగాను 100 మందికి ఒకరాను 10 మందికి ఒక్కనిగాను 50 మందికి ఒక్కగాను 10 మందికి ఒక్కనిగాను 10 మందికి ఒక్కగాను న్యాయాధిపతులను ఏర్పాటు చేసి వారి ప్రజల మీద ప్రధానులుగా నియమించెను. వారెల్లప్పుడూ ప్రజలకు న్యాయం తీర్చువారు. వారు
కఠిన వ్యాజ్యములను మోషే యొద్దకు తెచ్చుచు కఠిన వ్యాజ్యమును మోషే దగ్గర తెచ్చుతూ స్వల్ప వ్యాజ్యములను తామే తీర్చుచూ వచ్చిరి. హల్లెలూయా. ఇక్కడ చూస్తే ఏమంటాడు, మోషే మామ చెప్పినప్పుడు మోషే ఏం చేసినాడు, గణించిన దేవుని వల్ల కలిగిందని ఏం చేసినాడు, కొందరికి ఏం చేసినాడు, ఆ న్యాయాధిపతిగా నిలబెట్టినాడు. అయితే ఇక్కడ చూస్తే మనం చూసి కీర్తన 107 చూస్తాము. దావీదు చెప్తారు కీర్తన 105 ఫస్ట్ నుంచి చదవమ్మా. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. హల్లెలూయా. మనం యెహోవాకు ఎల్లప్పుడూ ఏం చేయాలా, ఆయన కృతజ్ఞతలు చెల్లించాలా, థాంక్స్ చెల్లించాలా. ఆయన నామమును ప్రకటన చేయుడి. హల్లెలూయా. ఆయన నామంలో ప్రకటన చేయండి. హల్లెలూయా. ఆయన నామం అందరికన్నా ఉన్నత నామం ప్రకటన చేయండి. హల్లెలూయా. మనకు తెలుసుకున్న తరపు ఆయన నామం ప్రకటన చేయాలా, భూలోకంతా పోవాలి ఆయన నామం. అయితే ఆయన నామం ప్రకటన చేయండి. ఇంకేమంటాడు ఇక్కడ, జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి. హల్లెలూయా. ఆయన కార్యములు తెలియజేయడి. ఆయన ఏమేమి కార్యం చేస్తున్నాడో మనం తెలియజేయాలా. జనములు తెలియదు కానీ జనములు తెలియదు ఆయన కార్యం ఎట్లుంటది తెలియజేయడి అని చెప్తుంది ఇక్కడ. ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్యకార్యములన్నిటిని గూర్చి ఆయన ఆశ్చర్యకార్యాల గురించి సంభాషణ చేయుడి. హల్లెలూయా. ఆయన ఆశ్చర్యకార్యం నుంచి సంభాషణ చేయండి. ఇక్కడ చూసే మోసే చేసినాడు కదా, దేవుని చేసిన కార్యం ఏం చేసిండు, సంభాషణ చేసిండు ఈ త్రోమగడ. అయితే ఏమంటుంటే ఇక్కడ ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెతుకువాడు హృదయమందు సంతోషించుదురుగాక. హల్లెలూయా. యెహోవాను వెతుకువాడు సంతోషించుగా. ఈ వాక్యం ధ్యానిస్తే మనం ఏం చేస్తాం, ఆయన మనలో సంతోషిస్తుంది. దేవుని ఒక మాటలు మనకు వింటుంటే ఏమవుతుందో సంతోషిస్తుంది. అక్కడ చూస్తే దేవుని మాటలు వింటుంటే ఆయన ఏమొచ్చింది, లెక్కలని సంతోషం వచ్చింది ఆయనకు. అలాగే ఈ మాటలు సంతోషం కలుగుతాయి. ఈ మాటలు వింటుంటే ఆయన చేసిన కార్యం ధ్యానం చేస్తుంటే లెక్కలని సంతోషిస్తుంది. ఇంకేమంటాడు అక్కడ, యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యం వెదకుడి. ఆయన దాసుడైన అబ్రహాం వంశస్థులారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతి వారలారా, ఆయన చేసిన ఆశ్చర్యకార్యములను జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. మనం చేసిన కార్యం జ్ఞాపకం, నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటుంటా. ఆయన చేసిన ఆధార కార్యం, ఎన్నో కార్యం చేసిన జ్ఞాపకం చేసుకుంటుంటా, ఇతరులకు చెప్తుంటా. ఆయన చేసిన కార్యం లెక్కనని కార్యం అద్భుతం చేసినాడు. ఆయన చేసిన కార్యం, ఆయన కార్యం గొప్ప గొప్ప కార్యం చేసినాడు ఆయన. అయితే ఏమంటాడు, ఆయన చేసిన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకము చేసుకొనుడి. ఆయన మన దేవుడైన యెహోవా, ఆయన తీర్పులు భూమి అందంతటా జరుగుచున్నవి. హల్లెలూయా. ఆయన తీర్పు భూమున జరుగుతుంది, మనం చూస్తూనే ఉంటాం. హల్లెలూయా. తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, ప్రామిస్ ను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును
తన ఇసాకుతో చేసిన తన ప్రాణంను నిత్యంను ఆయన జ్ఞాపకం చేసుకొనును. జ్ఞాపకం చేసుకును. వారి సంఖ్య కొద్దిగా ఉండను. కొద్దిగా ఉండినను ఆ కొద్ది మంది ఆ దేశమందు పరదేశులై ఉండగను. అలాగే ఆ కొద్ది మంది దేశమందు పరదేశి ఉండమును. కొలువబడిన స్వాస్థ్యముగా కొద్ది మంది దేవునికి స్వాస్థ్యంగా కానాను దేశమును మీకు ఇచ్చేదనని ఆయన సెలవిచ్చాను. మన కొద్ది మంది ఏం చేస్తున్నట కానాను దేశం ఇచ్చేదని సెలవిచ్చాను. అయితే ఇక్కడ సెలవిస్తూ ఇంకేమంటారు చూడు. ఆ మాట యాకోబునకు కట్టడగాను ఇశ్రాయేలుకును నిత్య నిబంధనగాను స్థిరపరిచి ఉన్నాడు. హల్లెలూయా, స్థిరపరిచి ఉన్నాడు. ఇంకేమంటాడు ఇక్కడ? వారు జనము నుండి జనమునకును ఒక రాజ్యము నుండి మరి ఒక రాజ్యమునకు తిరుగులాడుచుండగా నేను అభిషేకించిన వారిని ముట్టకూడదననియు వారు ముట్టకూడదనియు రాజులకు నా ప్రవక్తలకు నేను కీడు చేయకననియు ఆయన ఆజ్ఞ ఇచ్చి ఆయన ఎవరినైనాను వారికి హింస చేయనీయలేదు. హల్లెలూయా. చూడండి ఇక్కడ చెప్తుండో. అయితే ఇక్కడ చూస్తే మనం ఈ న్యూ టెస్ట్‌మెంట్ లో మనం చూస్తాం. మనం ఇక్కడ తిమోతి పత్రికలో చూస్తాం. మనం 2 తిమోతి 2వ అధ్యాయం ఫస్ట్ నుంచి చదువు. 2 తిమోతి ఇక్కడ తిమోతికి చెప్తారు, మన పౌలు చెప్తాడు తిమోతికు. 2 తిమోతి 2వ అధ్యాయం ఫస్ట్ నుంచి 4 వరకు చూడమ్మా. నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేత ఆ కృపచేత బలవంతుడు కమ్ము. హల్లెలూయా. ఇక్కడ పౌలు తిమోతికి చెప్తుండు, క్రీస్తు కృప బలవంతు గమ్మును. ఏమంటాడు ఇక్కడ? నీవు అనేక సాక్షుల ఎదుట అంటే పౌలు సేవలో ఏమేమి సేవలో తిమోతి విన్నారు అక్కడ అనేక సాక్షులరా. నా వలన వినిన సంగతులను సంగతులు ఇతరులకు బోధించుటకును సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించుము. చూడండి, అక్కడేమో ఇతరులు చెప్పినాడు, ఇక్కడేమో దేవుని ఆత్మ. ఇక్కడేమంటుంది? పౌలు ద్వారా చెలబడితే తిమోతికు సామర్థ్యం మనుషులకు అప్పగించుము. ఇది సేవ. దేవుని వాక్యం పోతూనే ఉండాలి శిష్యుల లెక్క. ఇంకేమంటాడు? క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. అలాగే నేనెట శ్రమ అనుభవించుతున్నా, నాతో కూడా శ్రమ అనుభవించును తిమోతి. సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తను దండులో చేర్చుకుని వారిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకోడు. అలాగే జీవవాక్యంలో చిక్కుపోవడని నీతో చెప్తున్నాడు. అయితే 9 చూడమ్మాలనే 9 వచనం చూడు. నేను నేరస్తుడనై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను. ఇప్పుడు బంధింపబడి
శ్రమ పడుచున్నాను. శ్రమ పడుతున్నాను, సంఖ్యలతో వనబడి శ్రమ పడుతున్నాను అని తిమోతి చెప్తున్నాడు. ఇంకా అయినను దేవుని వాక్యం బంధింపబడి ఉండలేదు. అయినను దేవుని వాక్యం బంధింపబడలేదు అని చెప్తున్నాడు ఇక్కడ. అందుచేత ఏర్పరచబడిన వాడు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి నిత్యమైన మహిమతో క్రీస్తుని రక్షణ పొందవలనని నేను వారి కొరకు సమస్తమును ఓర్చుకొనుచున్నాను. సమస్తం ఓర్చుకుంటున్నాను. ఇది మన సేవ. హల్లెలూయా. సమస్తం మనం ఓర్చుకొని సేవ. అయితే ఇక్కడ చూస్తే ఇక్కడ దేవుని వాక్యం అంటే ఏంది, ఒకరు సేవ చేస్తారు, వెళ్ళిపోతూనే ఉండాలి. అయితే లూకాసు వార్తలో చెప్తాడు, ఇక్కడ ప్రభువి చేస్తాడంట. లూకాసు వార్త 10 చూడమ్మా. మన ప్రభువు ఏం చేస్తాడంట కొన్ని సేవకులకు. లూకాసు వార్త 10 ఫస్ట్ నుంచి. అటు తర్వాత ప్రభు 70 మంది ఇతరులను నియమించి, హల్లెలూయా, ప్రభువు ఏం చేస్తుందంట, 70 మందిని నియమించినట. మన ప్రభు సేవలో మనం చూస్తాం. లూకాసు వార్త చెప్తూ 70 మందిని నియమించినట. ఫస్ట్ ఏం 12 మందికి ఎక్స్పర్ట్స్, ఇప్పుడు చూస్తే 70 మందిని నియమించి ఇంకేమంటాడు, తాను వెళ్ళబోవు ప్రతి ఊరికిని ప్రతి చోటికిని తనకంటే ముందు ఇద్దరినిగా ఇద్దరిని పంపెను. పంపినప్పుడు ఆయన వారితో ఇట్లా నేను పంపినప్పుడు ఆయన ఇట్లా నేను కోత విస్తారముగా ఉన్నది కానీ పనివారు కొద్ది మంది. కాబట్టి కోత యజమానుని అంటే మన ప్రభే కదా, తన కోతకు పనివారిని పంపమని వేడుకొని అంటే ప్రార్థన చేయండి. ఇంకా కోత స్థానం ఉంది కదా, పనివారు కావాలా, వేడుకోమని అక్కడ ప్రభు చెప్తున్నాడు తన శిష్యులతోని. మీరు వెళ్ళుడి, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లను పంపినట్లు, హల్లెలూయా, తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్ల పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను. హల్లెలూయా, నిన్ను పంపిస్తున్నాను. హల్లెలూయా. తోడేల మధ్య ఈ లోకమంతా చూస్తాం. మనం చూస్తాం తోడేలు అంటే ఏంది, అది మనం చూస్తాం గుంజుకొని తిరగదు కదా దాని గుణం. అయితే తొడలంటే మీరు సంచి అయినను జాలైనను చెప్పులనైనను తీసుకొని పోవద్దు. త్రోవలో కుశల ప్రశ్న ఎవరినైనా కుశల ప్రశ్నలు అడగవద్దు. మీరు ఏ ఇంటనైనాను ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి సమాధానం కలుగునుగాక అని మొదట చెప్పుడి. హల్లెలూయా. ఆ ఇంటికి అడుగు పెట్టాడు, ఈ ఇంటికి సమాధానం కలుగుగాక అంటే అప్పుడు ప్రభు ఏమంటాడు, సమాధాన పాత్రుడు అక్కడ నుండిన ఎడల మీ సమాధానం అతని మీద నిలుచును. హల్లెలూయా. అయితే దాంట్లో 17 చూడు, 17 వచనం చూడు. ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, హల్లెలూయా, 70 మంది శిష్యులు పోయి ఏం చేసి సంతోషంతో ప్రభు దగ్గర వచ్చినంట. అక్కడ ప్రభువా దయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవని చెప్పగా, హల్లెలూయా, ప్రభువా దయ్యం నీ నామం కూడా మాకు లోబడి చెప్తున్నాగా, ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచి తిని. హల్లెలూయా, సాతాను మెరుపు వలె ఆకాశం చూచి తిని. ఎందుకు సాతాను ఏం చేసినాడు, ఆయనకి ఇచ్చిన అధికారంలో గర్వించినాడు.
సాతాను మెరుపు వల్ల పడతానని చూచితి అని చెప్తున్నాడు ఇక్కడ. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలము అంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏది మీకు ఎంత మాత్రమును హాని కలగదు. హల్లెలూయా. శత్రు బలం మీద మీకు అధికారం, ఇంకో పాములు తేలకు అది మీ తొక్తానికి అధికారం ఇచ్చిన, ఏది మీకు హాని చేయదు అని చెప్తున్నాను. అయినా కానీ ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక దాన్ని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. మీ పేరుని పరలోకం రాయబడి దాన్ని దీన్ని సంతోషించద్దు, మీరు దీన్ని సంతోషించని ప్రభు అక్కడ సెలవిస్తున్నాడు. మనం చూస్తే ప్రభు ఏం చేసినాడు, శిష్యులకు తయారు చేసినాడు. మనం ఇక్కడ చూస్తే మనం అపోస్తల కాలం అక్కడ చూస్తే అక్కడ మనం మోషే ద్వారా అక్కడనే శురువైంది కనుక మన ప్రభు ఏర్పాటు చేసిన ఇక్కడ అంటే సల్లోకి సృష్టికి స్వార్థ చెప్పాలంటే మనం ఏం చేయాలా, ఇతరులకు స్వార్థ శిష్యులకు తయారు చేయాలా. చిన్న దేవుడు వాక్యం దీవించగాక. ఐ స్తోత్రం యేసు ప్రభా, నా దీవానికి స్తోత్రం, బ్రాహ్మ సాకుడు దీవానికి స్తోత్రం. నా మోషే ఒక వాక్యం ధ్యానం చేస్తూ ప్రభా లేఖనం యేసు ప్రభా, నా దీవానికి స్తోత్రం. ఇతరు సంతోషించి మరుపరుచుకున్నాడు. నా దీవానికి స్తోత్రం. ఇక్కడ చూస్తే తిమోతికు మన పౌలు ధర్మి సెలవిచ్చిండు యేసు ప్రభా, నా దీవానికి స్తోత్రం. ఈ లేఖన భాగం ప్రభా మీరు చెప్పిన భాగం ఇతరులకు చెప్పాలా, నీ చేసే గారికి ఇతరులకు ఇవి చెప్పాలా, అనేక రక్షణ పొందాలని ఇస్తున్న ప్రాసం. ఆమేన్ సార్. ఆమేన్ బ్రదర్. ప్రైజ్ ద బ్రదర్. మనోజ్ బ్రదర్ మీరు ఆశీర్వాదం ఇవ్వండి బ్రదర్. మన ప్రభుని మనకు అందరికీ దేవునికి సదాకాలం తోడుండు గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఆమేన్ బ్రదర్. థాంక్యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అందరికీ. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రైజ్ ద లార్డ్ అందరికీ. ప్రైజ్ ద లార్డ్.